ప్రైజ్ ద లార్డ్ మిత్రమా! ఈరోజు దేవుడి ఒక గొప్ప వాగ్దానంతో మనందరితో మాట్లాడబోతున్నాడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతానని చెప్పి. ఎంత గొప్ప వాగ్దానం కదా మిత్రమా! దేవుడు నీకు, నాకు ఈరోజు గొప్ప వాగ్దానంగా మనం వెళ్ళు ప్రతి స్థలం, మనం చేయు ప్రతి పనిలో ఆయన కృపా కాపుదల ఉంచుతానని, ఆయన తోడు మనతో ఉండి, మనం ముందుగా వెళ్ళి, మనం ఎళ్ళిన ప్రతి స్థలం మన కోసం సిద్ధపరిచి, మనల్ని ఆ ప్రతి స్థలమందు కాపాడుతానని సెలవిచ్చున్నాడు. దేవుడి తోడు ఎంత గొప్పదో తెలుసా మిత్రమా? ఇజ్రాయేలుని బానిసత్వం నుంచి విడిపించినప్పుడు, వాళ్ళు ఐగుప్తు నుంచి వెళ్ళిపోతున్న సమయంలో ఫరో సైన్యం తిరిగి వాళ్ళని తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళ వెనకాల వచ్చినప్పుడు, ముందు సముద్రం వెనకాల సైన్యంతో ఇజ్రాయేలీయుల మధ్యలో ఉన్నప్పుడు, దేవుడు వాళ్ళకి తోడై ఉంటానని ఇచ్చిన వాగ్దానం ప్రకారము సముద్రాన్ని పాయలు చేసి వాళ్ళని నడిపించాడు. గమనించావా మిత్రమా? సముద్రం పాయలవ్వడమే గొప్ప అద్భుతం. గానీ అందులో ఇంకో గొప్ప అద్భుతం ఏంటో తెలుసా మిత్రమా? ఆ సముద్రం పాయలైనప్పుడు ఆ ఇజ్రాయిల్ నడవడానికి వాళ్ళు వెళ్ళేందుకు మార్గం అంతా ఎండిపోయిన నేల మీద వాళ్ళు నడిపించాడు. ఎంత గొప్ప అద్భుతం కదా మిత్రమా! మనకు తెలిసింది ఒక చిన్న గుంటలో నీళ్ళు ఇంకిపోతేనే అక్కడ బురద బురదగా ఉంటది. అలాంటిది అంత మహాసముద్రం దేవుడు పాయలు చేసి నిమిషాల్లో, క్షణాల్లోనే వాళ్ళకి అంత గొప్పగా అద్భుతం చేసేశాడు. అలా అంత గొప్ప అద్భుతం చేసిన దేవుడు మనకి ఈరోజు నీ జీవితంలో నీ ఆరోగ్యం గానీ, నీ ఆర్థికంగా గానీ, నీ ప్రతి ఒక్క సమస్యలో దేవుడికి నీ తోడు ఉంటానని చెప్పినప్పుడు ఇంకా గొప్ప అద్భుతం చేయగలవాడు కదా! మన దేవుడు నిన్న, నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కదా! ఒకరికి చేసినవాడు అందరికీ చేస్తాడు కదా! ఎలాగైతే ఇజ్రాయెల్ జీవితంలో అంత మహా అద్భుతం చేసిన దేవుడు, నీ యొక్క చిన్న సమస్యలు దేవుడికి ఎంతో గొప్పగా నిన్ను విడిపించి, నిన్నెంతో గొప్పగా హెచ్చిస్తాడు. ఆయన తోడు నీతో ఉందని నమ్మి, ప్రార్థించి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ముందుకెళ్ళు. దేవుడు యొక్క కృపా కాపుదల నిన్ను ఎప్పుడూ వెంటే ఉండి, నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాచి కాపాడుతూ, నీ కనబడే శత్రువులు, కనబడని ప్రతి ఒక్క శత్రువు నుంచి జయించేందుకు ఈ దేవుని కృపా తోడు నీకు ఎల్లప్పుడూ సహాయం చేస్తుందని నమ్ముచు, ఈ యొక్క వాగ్దానం నీ హృదయాన్ని తాకినట్లయితే ఈ కుటుంబ సభ్యులకి షేర్ చెయ్యి. అదేవిధంగా బైబిల్ వాక్య కథల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చెయ్యి.